అందరికీ నమస్కారం అండి. నా పేరు సురేంద్రనాథ్ ఎదురా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ రాజేష్ మహాసేన. అసలు ఎవరు ఈ రాజేష్ మహాసేన? ఆయనకున్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆయన వైఎస్ఆర్సీపీ నిజంగా ఒంటి చేత్తో గెలిపించారు. ఆ తర్వాత టీడీపీకి వచ్చిన తర్వాత ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం, దాన్ని వెనక్కి తీసుకోవటం, చంద్రబాబు నాయుడు గారి నెవర్ ఎండింగ్ పొలిటికల్ డైలమా, ఒక పొలిటికల్ విషయాన్ని నాంచి దాని మీద నిర్ణయం తీసుకోకుండా ఉండటం, నిర్ణయం తీసుకొని మళ్ళీ వెనక్కి రావటం, పొలిటికల్ మెండికేసి, వీటన్నిటి గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో విషయంలోకి వస్తే మన రాజేష్ మహాసేన, ఈయన పేరు అసలు పేరు రాజేష్ సరిపెల్ల రాజేష్ అనే ఇతను చాలా రోజుల నుంచి నేను ఫాలో అవుతున్నా ఇతను యాక్చువల్లీ ఫస్ట్లో ఎట్లయితే స్టార్ట్ అయినప్పుడు వైఎస్ఆర్సీపీ తరపున చాలా విస్తారంగా ప్రచారం చేసి రాష్ట్రం అంతా తిరిగి, అప్పట్లో ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఫార్చునరు, దానికి అయ్యే ఖర్చులు, మొత్తం రాష్ట్రం అంతా తిరగడానికి అయ్యే ఖర్చులు అనుకుని ఆయన వాడుకొని ఎలక్షన్ 2019లో ఇంచుమించుగా ఆయన్ని ఎస్సీ కమ్యూనిటీకి చెందిన నియోజకవర్గాలకి పంపించడం జరిగింది. సో ఈ విధంగా ఆయన రాష్ట్రం అంతా తిరిగి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ గెలుపుకి సహాయం చేశారన్నది వాస్తవం. తర్వాత ఆయన టీడీపీకి రావటం, టీడీపీకి వచ్చిన తర్వాత ఆయన్ని అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా చేయటం, ఆ తర్వాత చాలా కొద్ది కాలంలోనే ఆయన్ని ఎమ్మెల్యే క్యాండిడేట్గా పి గన్నవరం నియోజకవర్గం నుంచి నుంచోబెడతాం జరిగింది. అసలు ఈ రాజేష్ మహాసేన, రాజేష్ సరిపెల్ల అనే మనిషి ఒక మంచి వక్త, అంటే ఒక మంచి ఒరేటర్ అని, చాలా చక్కగా మాట్లాడగలరు. ఆయన చిన్నగా ఒక గత 5 ఏళ్ళగా మాట్లాడుతూ పరిపక్వత చెంది ఒక మంచి వక్తగా ఈ మధ్యకాలంలో అవతరించారని చెప్పుకోవచ్చు. దానికి ఉదాహరణ ఆయన వీడియోస్ పెద్ద ఎత్తున వైరల్ అవటం, చాలా మంది ఆయన మీటింగ్స్కి అటెండ్ అవటం, ఆయన చెప్తుంటే వినటం, ఇవన్నీ కూడా ఈ మధ్య మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఆయన ఒక మంచి వక్తే కాకుండా చాలా గ్రౌండ్ లెవెల్లో కూడా ఆయన రాష్ట్రం అంతా పర్యటించి చాలా నియోజకవర్గాల్లో ఆయనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్, ఆయనకంటూ సపరేట్ కమ్యూనిటీ అఫిలియేషన్స్ ఉండటం మనందరం గమనించాలి. ఆయన ఒక మాస్ లీడరే కాకుండా ఒక కింద స్థాయి నుంచి వచ్చిన మనిషిలాగా ఆయన మాట్లాడే మాటలు అందరికీ ఈజీగా అర్థం అవటం, ఆయన ఈజీగా అర్థమయ్యే భాషలో దాన్ని లాజికల్గా డెడ్యూస్ చేసి చెప్పటం, రీజనింగ్స్ చెప్పటం. అట్లానే ఒక పార్టీ, ఏ పార్టీ అయినా, టీడీపీ అయినా వైఎస్ఆర్సీపీ అయినా, ఒక పార్టీ విధి విధానాలని జనాల్లో తీసుకెళ్ళటం చాలా ఇంపార్టెంట్ అండి. ఆ జనాల్లో తీసుకెళ్లే ప్రక్రియ చాలా కష్టమైంది కూడా. అంటే ఒక పార్టీ విధి విధానాలు, టాప్ లెవెల్లో తీసుకునే నిర్ణయాలు ఆ పార్టీ యొక్క మేనిఫెస్టో అయినప్పటికీ చాలా కష్టం. కింద సాధారణ జనాలు వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. వీటన్నిటి గురించి ఆలోచించే టైము, పెద్ద సమయం కానీ దాని గురించి అభిరుచి కానీ ఉండదు. కానీ ఇలాంటి క్లిష్టమైన పని ఏదైతే మన విధి విధానాలు ఉంటాయో అవి అందరికీ, కామన్ మ్యాన్కి, కామన్ కార్యకర్తలకి, కింది స్థాయి శ్రేణులకి అందరికీ వెళ్ళాలి అంటే రాజేష్ మహాసేన లాంటి మనుషులు వాళ్ళ పదజాలం, వాళ్ళ లాజికల్ డిడక్షన్స్, వాళ్ళు మాట్లాడే కామన్ మ్యాన్ లాంగ్వేజ్ ఎట్లయితే సరదాగా మాట్లాడుతూ ఎగ్జాంపుల్స్తో చెప్పే విధానం ఉంటుందో, ఈ విధానంతో అది ట్రికిల్ డౌన్ అవుతుంది. అంటే పైన ఉండే పార్టీ విధి విధానాలు అందరికీ ట్రికిల్ డౌన్ అయ్యే పరిస్థితి ఉంటుంది, ఐడియాలజీ కూడా ట్రికిల్ డౌన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి ఒక వైడ్ ఆడియన్స్ బేస్, ఎస్సీ కమ్యూనిటీలోనే కాకుండా చిన్నగా మిగతా అగ్ర కులాలు, అన్ని వర్గాలు, వర్ణాల వాళ్ళని తన ఫ్యాన్ బేస్లోకి చేర్చుకోవటంలో రాజేష్ మహాసేన గారు సఫలీకృతం అయ్యారు. నిదానంగా ఆయన ఆడియన్స్ బేస్ పెంచుకుంటూ పోయారు ఈ 5-6 ఏళ్ళలో. సో ఈ రోజున ఆయనకి ఎస్సీ కులంలోనే కాకుండా స్టార్టింగ్ ఆయన ఎస్సీ కమ్యూనిటీలో వైడ్ ఆడియన్స్ బేస్ ఉన్న మనిషి అని, ఈరోజు అన్ని వర్గాల వారిలో వైడ్ ఆడియన్స్ ఉన్న మనిషి రాజేష్ మహాసేన గారు. ఇలాంటి మనిషి ఒక పార్టీకి, ఏ పార్టీకైనా ఉండడం చాలా అదృష్టం పార్టీకి. ఎందుకంటే కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో కామన్ మ్యాన్కి పూర్తిగా పార్టీ వివరాలు, విశిష్టతలు,
పార్టీ అవతల పార్టీ చేసే కుతంత్రాలు ఇవన్నీ విడమర్చి చెప్పగలిగే మనిషి ఉండటం ఏ పార్టీకైనా చాలా అవసరం. చాలా అలాంటి మనిషి ఉండటం అదృష్టం కూడా ఆ పార్టీ. నిజానికి ఎస్సీ కమ్యూనిటీలో ఇంత వైడ్ ఆడియన్స్ ఉన్న నాయకులు, ఇంత యువ నాయకులు టీడీపీ పార్టీలో లేరండి. సో పార్టీ కూడా ఇది బాగా గుర్తించి పార్టీలో చేరిన చాలా కొద్ది కాలంలోనే స్పోక్స్ పర్సన్గా, అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా, అట్లానే ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా ప్రకటించి, అట్లానే లోకేష్ గారి యువగలం పాదయాత్రలో కూడా పెద్ద పెద్ద మీటింగుల్ని హోస్ట్ చేసే అవకాశం రాజేష్ మహాసేన గారికి ఇవ్వటం జరిగింది. సో ఇంతగా ఈ రాజేష్ మహాసేన గారు పైకి రావటం చూసి, ముఖ్యంగా ఆయనకి పి గన్నవరం టికెట్ ఇచ్చినామంటే అందరం చాలా ఆనందానికి, ఆశ్చర్యానికి గురయ్యాం. ఎందుకు అట్లా గురయ్యామంటే, పాత కాలంలో టీడీపీ ఎట్లా ఉంటుందో అదే మళ్ళీ పుట్టొచ్చింది. ఆ పాతకాలం టీడీపీ ఎట్లయితే గ్రాస్ రూట్ లీడర్స్కి డబ్బులున్నా లేకపోయినా వాళ్ళకి పార్టీ ఫండింగ్ ఇచ్చి నుంచోబెట్టి గెలిపించుకొని అసెంబ్లీకి తీసుకెళ్ళేది. ఇలా చెప్పుకుంటూ నిజంగా లిస్టు చెప్పుకుంటూ పోతే కేసీఆర్ కూడా అట్లా వచ్చిన ఆయన, కేసీఆర్, రేవంత్ రెడ్డి అట్లా మొదలు పెడితే టీడీపీ పార్టీ గ్రాస్ రూట్ లీడర్లని డబ్బున్నా లేకపోయినా వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి కానీ వాళ్ళు నుంచోబెట్టి వాళ్ళకి ఖర్చు పెట్టి వాళ్ళని అసెంబ్లీ దాకా తీసుకొచ్చేది. మీరు ఉదాహరణ చూసుకుంటే దేవేంద్ర గౌడ్ గారి కాడ నుంచి, శ్రీనివాస్ యాదవ్ గారి కాడ నుంచి, మన డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది మీకు చూస్తే ఎర్రబల్ దయాకర్ రావు గారు, మీకు చూస్తూ ఉంటే ఎంతమంది, కనీసం 100 మందినైనా మీరు ఎగ్జాంపుల్గా చూసుకోవచ్చు. ఇంతమందిని కేవలం వాళ్ళ గ్రాస్ రూట్స్ లీడర్షిప్ క్వాలిటీస్ని చూసి, వాళ్ళు ముఖ్యంగా బీసీలకు పెద్ద పేటేసి వాళ్ళకి అధికారాన్ని దగ్గరకు చేసింది తెలుగుదేశం పార్టీ. సో ఇలాంటిది మళ్ళీ చాలా 2 దశాబ్దాలుగా ఇలాంటివి చాలా తగ్గిపోయినా, ఎందుకంటే రాను ఎలక్షన్లు కాస్ట్లీ అయిపోయినాయి, పాలిటిక్సే కాస్ట్లీ అయిపోయినాయి. సో ఎవరికైతే ఆర్థికంగా బలంగా ఉంటారో వాళ్ళకే సీట్లు ఇవ్వడం జరుగుతుంది ఈ మధ్యకాలం. సో ఉదాహరణకి ఇదే ఎదురున్న వైఎస్ఆర్సీపీ పార్టీలో చూస్తే, అది 2019లో నందిగం సురేష్ గారిని బాపట్ల ఎంపీగా నుంచోబెట్టి పార్టీ ఫండింగ్ ఇచ్చి గెలిపించుకొని ఆయన ఎంపీగా పార్లమెంట్లో కూర్చోబెడతాం జరిగింది. ఇది నిజం. వాస్తవానికి చెప్పుకుంటే నందిగం సురేష్ గారికి మహాసేన లాంటి ఒక వ్యవస్థ లేదు. ఆయన అంత ఆడియన్స్ బేస్ ఉన్న నాయకులు కాదు. ఇద్దరు షెడ్యూల్ కులానికి సంబంధించిన వారైనా ఇద్దరికి చాలా వ్యత్యాసం ఉంది. రాజేష్ గారికి ఆల్రెడీ ఒక ఆర్గనైజేషన్ ఉండటం, ఆయనకి మీడియా ఉండటం, ఆయన మంచి వక్త అవ్వటం, చాలామందికి ఆయన తెలియటం, ఇలాంటి మనిషిని మనం అసెంబ్లీకి తీసుకెళ్తే మంచిదని టీడీపీ అనుకోవటం ఒక శుభసూచకం. సో ఈ ఆనందం ఎక్కువ రోజులు లేదండి, తొందరలోనే ఆవిరైపోయింది. ఆయన మొదటి జాబితాలో స్వయంగా ఆయన నోటితోటే శ్రీ పొల్ల రాజేష్ కుమార్ కొత్తపేట ఆయన ముందుకి వెనక్కి ఆలోచించి ఆయన పొలిటికల్ డైలమాలో భాగంగా దాన్ని ఆయనే పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా అనౌన్స్ చేయించి చివరికి వేరే క్యాండిడేట్, జనసేన పార్టీ క్యాండిడేట్కి ఆ టికెట్ ఇవ్వటం జరిగింది. సో మీరు అనొచ్చు, అక్కడ రాజేష్ మహాసేన గారికి పి గన్నవరం టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత తీవ్రంగా అల్లర్లు జరిగినాయి, అల్లర్ల వల్ల వెనక్కి తగ్గాల్సి వచ్చింది హైకమాండ్ అని. సో ఇలాంటి ఎప్పుడో నుంచి ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక మనిషికి టికెట్ ఇచ్చినప్పుడు కావాలని అప్పుడప్పుడు అవతల పార్టీ వాళ్ళు కూడా వీళ్ళ పేరు మీద గొడవలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ అల్లర్లు ఎందుకు జరిగినాయి అంటే, ఎప్పుడో 4-5 ఏళ్ల క్రితం ఆయన చేసిన, అప్పటికి పూర్తి పరిపక్వత లేని రాజకీయ నాయకుడిగా ఆయన చేసిన ఒక వీడియో, దానిలో వాడిన పదజాలం, ఆ పదజాలానికి హట్ అయిన ఒక కమ్యూనిటీ చేసిన యాజిటేషన్కి తీసేసుకున్నారనుకుంటే అది చాలా చిన్న విషయం అండి. ఒకవైపు మర్డర్ చేసిన మనిషి, ఒకవైపు సీఎం అనే మనిషి ఆ ఎమ్మెల్సీని, అనంతబాబుని సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇంకోవైపు చూసుకుంటే మీరు ఎవరైతే జనసేన విజయవాడ వెస్ట్లో పోతిన మహేష్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం 2019లో చూసాం. ఆయన కూడా కాపు సామాజిక వర్గాన్ని తీవ్ర పదజాలంతో అంతకుముందు దూషించిన వీడియోలు కోకొలలుగా ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి.
సో ఒకప్పుడు ఎప్పుడో ఈ 4 ఏళ్ళ తర్వాత లేటెస్ట్గా ఒక సంవత్సరం క్రితం రంగా గారి వద్దంటికి కూడా పిలిచి మహాసేన రాజేష్ గారి డయాస్ మీద మాట్లాడిచ్చారు. ఆ భాషను కూడా అందరూ ఆ రోజున్న కాపు సామాజిక వర్గం మొత్తం గుర్రూతులోగింది. ఇవన్నీ మర్చిపోయి కేవలం ఎప్పుడో వీడియోని కావాలని అవతల పార్టీ వాళ్ళు తీసుకొచ్చి దాన్ని ప్రొట్రై చేసి కావాలని సామాజిక అల్లర్లు రేపెడుతుంటే అంత చిన్న ట్రాప్లో కూడా ఒక చాణక్యుడిగా పేరున్న చంద్రబాబు నాయుడు గారు పడకూడదు. నా ఉద్దేశం తెలుగుదేశం ఇంత వ్యవస్థ, పొలిట్ బ్యూరో, దానిలో సభ్యులు ఇంతమంది ఉన్నప్పుడు ఒక చిన్న వీడియో, అది ఒక పరుష పదజాలం ఉన్న వీడియో ఈరోజున్న ఒక దళిత్ వాయిస్కి, అంటే మహాసేన అనే మనిషి ఒక దళిత్ వాయిస్ అని లెక్క టీడీపీకి. ఇలాంటి వక్త ఎంత గ్రాస్ రూట్ నుంచి వచ్చిన ఒక పొలిటీషియను పార్టీలో లేడనే చెప్పుకోవచ్చు. ఉన్నారు పార్టీలో స్టాల్వర్స్ ఉన్నారు, కానీ వాళ్ళకి ఇంత ఆడియన్స్ లేరు. ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు ఒక విపరీతమైన నాన్సుడు ధోరణి మరియు పొలిటికల్ మెండికసీ గురించి మాట్లాడదాం. అసలు ఈ పొలిటికల్ మెండికసీ అంటే ఒక వెన్నెముక లేని నాయకుడు తీసుకునే రాజకీయ విధి విధానాలని మనం పొలిటికల్ మెండికసీ అంటాం. ఇది మొదటగా లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్ వంటి నాయకులు గాంధీ గారి విధి విధానాలని ఎత్తి చూపించడానికి 1905-6లో వాళ్ళ ఈ భాషని, ఈ పదాన్ని, పొలిటికల్ మెండికసీ అనే పదాన్ని వాడటం జరిగింది. అసలు మనం ఈ పదాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఆయన కాబోయే ముఖ్యమంత్రి గారు, ఆయనకి ఎందుకు మనం ఈ పదాన్ని ఆపాదిస్తున్నాం అంటే, ఒక నిర్దిష్టమైన రాజకీయ పోకడ, ఒక నిర్దిష్టమైన రాజకీయ విధి విధానం లేకుండా మనం హ్యాంకీ ప్యాంకీగా చేస్తే మన రాజకీయ భవిష్యత్తు మొత్తం కూడా చాలా వరకు నవ్వులు పాలవుతుంది. సో ఇది మనం చూసుకుంటే చాలామంది ఇప్పుడు టీడీపీ శ్రేణులు బాధపడుతున్న విషయం ఇంకొకటి ఏంటంటే, ఒకటి రాజేష్ మహాసేన గారికి సీటు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెనక్కి తగ్గటం, ఇంకోటి బీజేపీతో కలవటం. మనం ఈ విషయాన్ని మళ్ళీ చర్చించుకోవాలి. అంటే ఒక దృఢమైన నిబ్బరమైన నాయకుడు ఎందుకు అవసరం అంటే, ఈ టైంలో మనం ఒక పార్టీ, అంటే మన పార్టీ ప్రతిపక్షంలో ఉంటే అధికారంలోకి రావటానికి మనం అందరి దగ్గర వంగి రాజకీయాలు చేసిన అవసరం లేదు అనేది ఈ పొలిటికల్ మెండికసీని విరోధించే వాళ్ళు చెప్తున్న మాట. నిజమేంటంటే, ఇప్పుడు మనం ఉదాహరణకి పక్క రాష్ట్రం తెలంగాణలో ఎలక్షన్లు చూసుకుందాం. రేవంత్ రెడ్డి గారు ఒకవైపు బీఆర్ఎస్, వాళ్ళకి ఫోన్ ట్యాపింగ్ బలం ఉందని అప్పటికి ఎవరికి తెలియదు. బీఆర్ఎస్ వాళ్ళకి ప్రతి విషయం తెలుస్తుంది అవతల పార్టీ వాళ్ళ దగ్గర నుంచి. రెండో వైపు బీజేపీ, జాతీయ పార్టీ, వాళ్ళ దగ్గర ఎన్నికల కమిషను, ఎన్నికల అధికారులు అందరూ ఉంటారని ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటున్నామో అది అట్లానే ఆపోజిట్లోనే ఉంది. మూడో పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి సింగిల్ హ్యాండెడ్గా ఒక స్టేట్లో ఒక సెంట్రల్ గవర్నమెంట్ పవర్ని, ఒక స్టేట్ గవర్నమెంట్ పవర్ని ఎదుర్కొని పార్టీని పవర్లోకి తెచ్చారు. చాలామంది అనుకుంటున్నారు బీజేపీ ఇప్పుడు మనతో పాటు ఉండటం చాలా అవసరం అని. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషను, ఈ యంత్రాంగం, ఈసీ యంత్రాంగం మొత్తం వాళ్ళ గుప్పెట్లో ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్ని ఫెయిర్గా నడపాలంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ పవర్ కావాలని. దీనిలో నిజంగా చీపిరి పుల్ల అంత కూడా లేదు. పక్కన కర్ణాటక రాష్ట్రంలో చూస్తే బీజేపీ గవర్నమెంటే ఓడిపోయి డీకే శివకుమార్ గారు, సిద్ధరామయ్య గారి నేతృత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇటు బార్డర్లోనేమో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇటు బార్డర్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మన రాష్ట్రానికి ఉన్న 2 బార్డర్లలో కాంగ్రెస్ గవర్నమెంట్లో బీజేపీకి అగెయిన్స్ట్గా పోటీ చేసే వచ్చింది. ముఖ్యంగా కర్ణాటకలో అయితే బీజేపీ పవర్లో ఉండి దాని మీద పోటీ చేసి గెలిచినాయి. సో ఒకవేళ ఎలక్షనీరింగ్ మొత్తం బాగా నడిపించగలదు బీజేపీ అనుకుంటే, తన సొంత గవర్నమెంట్నే కర్ణాటకలో నిలబెట్టుకోలేకపోయింది. డేరింగ్గా ఒక ఎలక్షన్ని చక్కగా, డేరింగ్గా, నిబ్బరంగా ఫేస్ చేయలేకపోవటం చాలా బాధేస్తుంది. ఒక్కోసారి ఆలోచించుకుంటే పార్టీ గురించి ఒక ఎలక్షన్ ఫేస్ చేయడానికి
మనకి 2 బార్డర్లో మన మిత్రపక్షమైన గవర్నమెంట్లు ఉండి కూడా డీకే శివకుమార్ గారితో మంచి సంబంధాలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారికి అట్లానే రేవంత్ రెడ్డి గారితో మంచి సంబంధాలు ఉన్నాయి. 2 బార్డర్లో మిత్రపక్షాలు ఉన్నప్పటికీ అంత భయపడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఒక స్పష్టమైన విధి విధానాలతో ముందుకెళ్ళాలని, లాంఛుడు ధోరణిని కట్టిపెట్టాలని, నిబ్బరమైన మనసుతోటి స్పష్టమైన రాజకీయ నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళాలని, నితీష్ కుమార్ లాంటి పేరు మీకు రాకూడదని, ముఖ్యంగా బీహార్ సీఎం నితీష్ కుమార్ గారిని మీరు ఒకసారి చూసుకున్నట్టయితే ఆయన ఎప్పుడు ఏ పార్టీతో ఉంటారో తెలియదని, మోస్ట్ అన్ప్రిడిక్టబుల్ మ్యాన్ అని, మోస్ట్ నాన్ ట్రస్ట్ వర్దీ క్యాండిడేట్ అని అనుకుంటారు. అంతెందుకు మొన్న లాలూ ప్రసాద్ యాదవ్ గారి పార్టీని మరియు కాంగ్రెస్ పార్టీని వదిలేసి బీజేపీతో జతగట్టి ఇది ఆయన 15వ కూటమి. సో ఇలా రంగులు మార్చే అవసరం వెళ్ళలా కాకుండా ఈసారి పవర్లోకి వచ్చేది ఖచ్చితంగా కూటమే కాబట్టి టీడీపీ తరపున చంద్రబాబు నాయుడు గారే సీఎం అవుతారు, దానిలో డౌట్ ఏం లేదు. ఇప్పుడు అన్ని రాజకీయ సర్వేలు, విశ్లేషణలు అన్నిటిలో కూడా ఇదే జరుగుతుంది. బయట పబ్లిక్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది గవర్నమెంట్కి. ఇలాంటి సమయాల్లో కూడా మీరు ధైర్యంగా పాలిటిక్స్ చేయలేకపోతే, ఎంత వేవ్ ఉన్నప్పుడు కూడా మీరు బీజేపీతో వంగి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని, సో రాజకీయాల్లో నిబ్బరంగా నిర్దిష్టంగా చేసి పూర్తి మెజారిటీతో గెలవబోయే మీరు ఇకనైనా స్పష్టతతో కూడా రాజకీయం చేసి డైలమాని పార్టీ నుంచి తీసేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.